మిత్రులారా, రేపు జూన్ 14వ తారీఖున సిఐటి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి కళాక్షేత్రంలో అంతర్జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా జూన్ 14వ తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, దీని శైలిలో కలపాలి, పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి, దీనికి ఆర్డర్ గ్యారంటీ చేయాలి. మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మనం నష్టాలు పాలవుతూ ఉంటాం. అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి జీతాలు చెల్లించడం, అలాగే హెచ్ఆర్ ఇవ్వడం, కరెంట్ ఛార్జీలు తగ్గించడం, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పనులు తీసుకోవడం ఇత్యాది విషయాల మీద మనం ముందుకు పోవాలి. కాబట్టి జూన్ 14వ తారీఖు జరిగేటువంటి రక్తదాన శిబిరంలో మీరందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా మన రక్తాన్ని దానం చేయడం ద్వారా ఈ సమస్యలకి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఈ శిబిరాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Don't forget to like, subscribe and share the videos.